వీక్షకులకు, బంధుమిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లా ముఖ్య విశేషాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి హెడ్లైన్లో సాక్షి ఏం రాసిందో అని ఒకసారి చెప్తాను. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు కార్డులు చెల్లవు అని చెప్తున్నట్టు సాక్షి ఒక కథనం రాసింది. కాసుల కోసమే వైద్యం అనే శీర్షికతో. ఆసుపత్రుల్లో 3,000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు ఉన్నాయి. అవి ఎంతవరకు ప్రభుత్వం చెల్లలేదు కాబట్టి తాము చేయమని నెట్వర్క్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నారని, ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వ్యాధికి కూడా వైద్యం చేయట్లేదని ఒక కథనం రాశారు. ఈ ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదు ఆసుపత్రులకు అని కథనం. ఇది ఎంత సీరియస్గా ఉందో మరి తెలీదు. దీని మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. ఇక జిల్లా వార్తలకు వచ్చాక జిల్లాలో టౌన్లో మరియు మొత్తం నగరాలు, మిగతా మున్సిపాలిటీలు, జిల్లా వ్యాప్తంగా క్రిస్టియన్స్ అందరూ తమ చర్చిలందు ఇళ్లలో బాగా అలంకరించుకొని క్రిస్మస్ నిర్వహించుకున్నారు అని ఒక కథనంతో పాటు ఈ సమస్యల గురించి వచ్చేటప్పటికి మరి ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేసేస్తున్నారని, అలాగే వర్షాలకు పంటలు దెబ్బతిన్నవి విషయాల గురించి, ఇప్పుడు హిరమండలంలో మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని ఏడి రాజగోపాల్ గారు పరిశీలిస్తున్నారు ఆ పంటల్ని, పొలాల్ని. ఆ కథనం. అలాగే కోటబొమ్మాలి కేజీబీవీలో తరగతి గదులు కొరత అయ్యి డార్మెటరీల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారని ఒక కథనం రాశారు. అదే కస్తూరిబా విద్యా కేంద్రాలు, కేబీవీపీ అంటే మహిళల కోసం, ఆడపిల్లల కోసం పెట్టిన స్కూల్స్ ఇవి. దీనిలో 1.1 కోట్లతో అదనపు గదులు, భవనాలు కేటాయించిన పనులు సరిగ్గా జరగట్లేదని, అలాగే ప్రమాదం పట్టని యంత్రాంగం అని హిరమండలం పంచాయతీ గిరిజన ప్రాథమిక పాఠశాలలు రక్షణ గోడ లేక విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని కొండల మీద ఉన్న బండరాళ్ళు గట్ట దొర్లుకుంటూ వచ్చి బడి ప్రాంగణంలో చుట్టూ పడుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో భయపడుతున్నట్టు ఒక కథనం రాశారు. అలాగే పుత్తూరు మండలం నిమగాం వద్ద పిహెచ్ రహదారి దుర్భరంగా తయారైంది, అది తార్ రోడ్డే నమ్మండి అని ఒక కథనానికి రాశారు. అంటే తార్ రోడ్డే కానీ మొత్తం బురదమయమైపోయి వెళ్ళడానికి అత్యంత దయనీయంగా ఉంది. అది అంటే పొరపాటున బ్రేక్ వేస్తే జారిపడిపోయే పరిస్థితి ఉంది. అలాగే టెక్కల్లో ఎన్టీఆర్ నగర్ కాలనీ పాత జాతీయ రహదారికి అనుసంధానిస్తూ ఉన్న రహదారి పాడైపోయింది, దాన్ని నిర్మించండి, పునరుద్ధరించండి అని అక్కడ వాసులు, ఆ కాలనీ వాసులు ధర్నా చేస్తున్న ఒక కథనం. అలాగే ఇదే విశేషాల మీద ఉద్దానంలో జలం వృధా. అసలే ఉద్దానం కిడ్నీ బాధితులకి అందించే మంచినీటి సరఫరా పైపు లీక్ అయిపోయింది, అది వృధాగా పోతుంది. వజ్రపుకొత్తూరు మండలం నువ్వుల రేవు రహదారి సమీపంలో తాగునీటి పైపు పైలి రోడ్డుపై పొలాల్లోని నీరు అయిపోతుందని ఒక కథనం రాశారు. అలాగే నడిచేది ఎలా అని కవిటి మండలం కొట్టిరియా నుంచి కారపాడు వెళ్ళే రహదారి నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం కంకర వేసింది. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికే బురదమయమైపోయింది. అంటే ఇది 2019కి ముందు విషయం. అప్పుడు ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు, దాంతో మొత్తం రోడ్డు పాడైపోయింది. ఇప్పటి ప్రభుత్వం అయినా చేయాలని ఒక కథనం రాశారు. అలాగే ప్రయాణికులు విశ్రాంతి గది అని కవిటి మండలం కన్నాపుట్టుగా 15 ఏళ్ళ కిందట నిర్మించిన బస్ షెల్టర్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు అని. అలాగే రాయపాడుకు వజ్రపుకొత్తూరు మండలం శంకర జగన్నాథపురం పంచాయతీ ఉద్దానం రాయపాడుకు రహదారి సౌకర్యం లేదు, స్థానికులు చెరువు గట్టుపై నుంచి రాకపోకలు సారిస్తున్నారు, అదంతా బురదైపోయింది, ఏమైనా కాలు జారితే చెరువులో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్డు బాగు చేయాలని ఒక కథనిక. అలాగే కవిటి మండలం నెలవంక పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 7.5 లక్షలతో
పంచాయతీరాజ్ నిధులతో గోపాల మిత్ర భవనం నిర్మించి ప్రారంభించారు. వైకాపా హయాంలో ఆ భవనాన్ని వినియోగించలేదు. భవనం చుట్టూ పనికిరాని మొక్కలు, వ్యర్థాలు పేరుకుపోయేవి. దీనిపై పశు వైద్యుడు డాక్టర్ కిరణ్ కుమార్ వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంటే నిర్మించిన భవనాన్ని ఉపయోగించలేదు ఆనాటి వైకాపా ప్రభుత్వం, ఇప్పుడైనా దాన్ని వినియోగంలోకి తీసుకురండి అని ఒక కథనం రాశారు. అలాగే పాఠశాలలకు సంబంధించి నాడు నేడు నిధులు కేటాయించిన నిధుల నుంచి కడుతున్న నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోవట్లేదు అని ఒక ఎక్కడ వేసిన గొంగలే అక్కడే పేరుతో ఒక కథానికి రాశారు. ఇకపోతే తిరుమలకు సంబంధించిన వివరాలు చెప్పే ముందు నిన్న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం 10 రోజులని కేటాయించారు. ఈ 10 రోజులకి దాదాపు 1,40,000 టికెట్లు ఇచ్చారు. మొదటి 2 రోజులకు 10,000 చొప్పున, తర్వాత 8 రోజులకు 15,000 చొప్పున ఇచ్చారు. ఇవి దగ్గర 1,40,000 టికెట్లు. ఇవి మొత్తం 20 నిమిషాల్లో ఆన్లైన్లో పెట్టంగానే ఖాళీ అయిపోయేవి. టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. వీటి కోసం 14 లక్షల మంది ఆన్లైన్లో ట్రై చేశారంట. 1,40,000 టికెట్లకి. అలాగే ధరలు పెంచింది మీరు కాదా అంటూ వైసీపీ వాళ్ళు ఎక్కడికెక్కడ జిల్లా మొత్తంగా ర్యాలీలు, ధర్నాలు లేకపోతే పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. రేపు 27 నుంచి దీని మీద ఉద్యమం చేపడతామని ప్రకటన చేస్తున్నారు. దీని మీద కృష్ణదాస్ గారు గోడ పత్రిక అంటే పోస్టర్ని ఆవిష్కరించారు. బాబు హయాంలో బాదురే అంటూ. ఇక అదే పశువుల ఆసుపత్రి కోసం గత ప్రభుత్వం హయాంలో పశు వైద్యం భరోసా పేరుతో పాడి సంపదకు 7,00,000 ఉద్యోగాల నియామకంతో పాటు నూతన భవనాల నిర్మాణం అన్నీ చేపట్టింది. కానీ సర్బుజ్జిలి మండలం దగ్గర శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్య కేంద్రాలు తీవ్ర ఇబ్బంది పడుతున్న వైద్య సిబ్బంది, మందులు, రికార్డులు, భద్రత కరువు. బిల్డింగ్ పాడైపోయింది, ఇక్కడ కొత్త భవనం నిర్మించాలి, చాలా దగ్గర మేము కట్టాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోవట్లేదు. ఆమదాల్స్ నియోజకవర్గంలో సర్బుజ్జిలి, పొందూరు, బూర్జా, ఆమదాల్స్ మండలాల్లో ఉన్నాయి. అలాగే ఆమదాల్స్ నియోజకవర్గంలో మోగజీ